హాయ్ ఫ్రెండ్స్, నేను పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఈరోజు మీకు చూపిద్దామని పెడుతున్నాను. పొటాటో ఫ్రై కని ఇలా ముక్కలు కట్ చేసుకొని కడిగేసుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ ముక్కలు కొంచెం పలచగానే కట్ చేసుకున్నాను డీప్ ఫ్రై కని. వీటిని కోసేటప్పటికి కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా, అందుకే కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కూడా ఈటెక్కుతూ ఉంటుంది. కొంచెం వేసి చూద్దాము. ఈటెక్కింది. ఇప్పుడు మొత్తం ముక్కలన్నీ వేసి ఫ్రై చేసుకుందాము. ఫ్రై చేసుకున్నప్పుడు కొంచెం స్లోగా వేసుకోవాలి. ముక్కలు ఆయిల్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది కదా, కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇగో నేనైతే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను, స్లోగా వేసుకుంటున్నాను ముక్కలన్నీ ఇలా వేసి ఫ్రై చేసుకుందాము. డీప్ ఫ్రై కదా, కొంచెం సిమ్లో పెట్టే వేపుకోవాలి. లేకపోతే లోపలంతా కొంచెం పచ్చిగా ఉండిపోయి పైన కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, క్రిస్పీగా రావు. సిమ్లో పెట్టి వేయించుకుంటూ ఉంటే క్రిస్పీగా వస్తాయి. కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసుకుంటే ముక్కలకి కొంచెం బాగా పడుతుంది కదా, టేస్ట్ బాగుంటుంది. ఈ ముక్కలు ఇలా వేయించుకుంటూ కొంచెం స్లోగా పెట్టుకొని వేయించుకుంటూ ఉంటేనే క్రిస్పీగా వస్తాయి. ఇవి ఇలా కలర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది, మనకు తెలిసిపోతుంది ఏగాయి అని. చూసారా, కలర్ చేంజ్ అవుతుంది. సాల్ట్ వేయడం వల్ల కూడా కొంచెం ఇంకా ముక్క మెత్తబడుతుంది కదా, కొంచెం 5 మినిట్స్ పడుతుంది. సాల్ట్ వేసిన తర్వాత 5 మినిట్స్ తర్వాత ఏగిపోవడం మొదలవుతుంది. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రై ఏగిపోయిందని మనకు తెలిసిపోతుంది. కలర్ చేంజ్ అవ్వగల సౌండ్ కూడా వస్తుంది. తీసేటప్పుడు గలగలమన్నట్టు సౌండ్ కూడా వస్తుంది. చూడండి, బౌల్లో వేసుకున్నప్పుడు కూడా సౌండ్ వస్తాయి. అప్పుడు మనకు క్రిస్పీగా ఏగిపోయినట్టు తెలిసిపోతుంది. ఎంతకంటే డార్క్గా వేపుకుంటే వగరగా అనిపిస్తాయి, చేదుగా అనిపిస్తాయి. కొంచెం కరివేపాకు కూడా నేను 2 రొమ్మలు నూనెలో అలా ఫ్రై చేసుకున్నాను, పైన వేసుకుంటే బాగుంటుందని. చూడండి, ఇందులోనేమో కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెము చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాము. చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఈ 3 మిక్స్ అయ్యేలాగా కొంచెం బాగా షేక్ చేసుకుంటూ ఉంటే ముక్కలకు మొత్తం పట్టేస్తుంది. ఇక సాల్ట్ వేసుకున్నాను. ఈ 3 బాగా ముక్కలకు పట్టేలాగా ఇలా షేక్ చేసుకుంటున్నాను. ఇంకా కొంచెం పెద్ద గిన్నె అయితే ఫ్రీగా అయిపోద్ది, నేను ఈ గిన్నెలో వేసుకున్నాను. ఇలా షేక్ చేసుకుంటూ ఉంటే ముక్కలకి మొత్తంగా పట్టేస్తుంది. ఆ మసాలా, చిల్లీ పౌడరు, సాల్ట్ 3 పట్టేసి చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలకి తినడానికి. సాంబార్తో అయినా, రసంతో అయినా, దేనితోనైనా నంచుకోవడానికి చాలా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళు అయితే ఆయిల్ ఫుడ్ అని చెప్పని కొంచెం ఇప్పుడు అవాయిడ్ చేస్తున్నారు కదా, పిల్లలకు మాత్రం చాలా ఇష్టమైన పొటాటో ఫ్రై. చూసారా పొటాటో ఫ్రై ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా ఫేవరెట్ ఫుడ్ పొటాటో ఫ్రై. చూసారా, క్రిస్పీగా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్.